హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే మేమైతే ఇటు సైడ్ అనంతపూర్ సైడ్ అయితే నూనెగోవాకు అంటాము. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడైతే పప్పు కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు కాస్తంత హీట్ అయ్యాక ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పును వేసుకోండి. వీటిని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కాస్తంత ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 4-5 దాకా వెల్లుల్లిపాయలు, మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం ఎంత తినగలుగుతామో అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 మీడియం సైజు టమాటాలని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోండి ఒకసారి. ఇక్కడ నాకు స్టాండ్ అయితే ఉన్నట్టుండి అంటే పని చేయలేదు. అందుకోసమని నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. అందుకే అంత క్లారిటీగా ఇవ్వలేకపోతున్నాను వీడియోని అయితే. ఇప్పుడు ఇందులోకే నేను ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద కట్ట అంతా గోంగూర తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను అదే ఒక చేత్తో కలుపుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసమనే ఇలా కలుపుకుంటున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా, మనకి అందులోని వాటర్ ఉన్నా కూడా ఇమిరిపోతుంది. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. నాకైతే అస్సలు కలిపేదానికి రావట్లేదు, కానీ ట్రై చేస్తున్నా. స్టాండ్ లేకుండా ఇంత కష్టపడి తీయడం ఎందుకు అని అనుకోవచ్చు చాలామంది అయితే. ఇక్కడ మ్యాటర్ ఏమంటే స్టాండ్ కాదు, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాల. ఇంట్రెస్ట్ ఉంటే స్టాండ్ ఉన్నా కూడా ఒక్కోసారి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం చేయలేము. కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టాండ్ లేకపోయినా కానీ చేయాలని అంటే ఉత్సాహం పుడుతుంది. కాబట్టి నేను చేస్తున్నాను, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ కాస్తంత ఒక 1/2 కప్పు దాకా వాటర్ తీసుకొని కలుపుకొని నేను ఇక్కడైతే ఒక 4-5 దాకా విజిల్స్ రానిచ్చుకున్నాను మూత పెట్టుకొని. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడే మనం వాటర్ కూడా చాలా ఎక్కువ వేయలేదు, కాస్తంతే వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మనం తొందరగా ఇమిరిపోతాయి, మనకి ఉడకదు అసలు లోపల. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా కుక్ అవుతుంది. మనకి లోపల వాటర్ అనేది అస్సలు ఉండకోకుండా చూసుకోవాలి, అప్పుడే బాగుంటుంది గోంగూర పచ్చడి. చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది అస్సలు లేదు. చూసారు కదా, నేనైతే ఖచ్చితంగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాను ఎప్పుడు చేసినా కూడా. ఇలా ఒకసారి బాగా కలుపుకొని, ఇక్కడ ఇంకోటి ఏమంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాము, ఒకవేళ కారం అవుతాయేమో అనుకునేటట్టుంటే ఇప్పుడు అంటే ఇలా పప్పు గిత్తితో మనం మెదుపుకునేటప్పుడే ఒక 2-3 దాకా పచ్చిమిరపకాయలు పక్కన తీసుకొని చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కాస్తంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని అయితే పప్పు గిత్తితో మెదుపుకుంటున్నాను. అంటే మీకు చూపించడానికి ఓ చేత్తో వాడుతున్నాను, కానీ నేను మళ్ళీ కింద పెట్టయితే పప్పు గిత్తితో మెదుపుకున్నాను. చూసారు కదా, నేనైతే ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం అయితే ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని నేను పోపు దినుసులన్నీ కలుపుకొని పెట్టుకుంటాను. అందులో ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. ఇలా దంచి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి కాస్తంత గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా అయితే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవద్దండి ఎప్పుడైనా కానీ. మేము తిరువాత అంటాము మామూలుగా అయితే. పోపు అయితే ఖచ్చితంగా ఇలా వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాతే ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోండి, సరిపోతుంది. ఇలా కాస్తంత చిటపట్లాడాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఎందుకంటే కరివేపాకు ఎండుమిరపకాయలు ఎక్కువ ఆ వేడికే వేగిపోతుంది. అందుకోసమని ముందే అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నా కానీ సరిపోవట్లేదు నాకైతే. మళ్ళీ నేను సపరేట్ వేరే బౌల్లో తీసుకొని కలుపుకున్నాను. అదేదో డబల్ పని చేసుకున్నాను నేనైతే ఖచ్చితంగా. అదేందో వీడియో కోసమని బౌల్ బాగుంటుందని తీసుకుంటే అది సరిపోలేదు, కానీ ఇది కూడా అంతంత మాత్రమే. ఏం చేస్తాం మరి. ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని మరి ఇంత కకృతి ఎలా, కొద్దిగా పెద్దది తీసుకోవచ్చు కదా అనిపించింది నాకైతే. మళ్ళీ ప్రతిసారి 2-3 అలా తీసుకునేదానికంటే ఏదో ఒకటి అన్నట్లు తీసేసుకున్నా. ఇప్పుడు రైస్ పెట్టుకొని వేడి అన్నం, అలాగే పచ్చడి తీసుకొని, అదే నూనె ఆకు తీసుకొని హాయిగా తినేసాను నేనైతే. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకే రెసిపీ నచ్చింది అనుకుంటాను నేనైతే. పూర్తిగా చూస్తేనే కదా అర్థమయ్యేది ఎలా ఉందో. నా పరిస్థితి ఎట్లుందంటే టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ చేసి బోనీ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుంది నాది కూడా. రెసిపీ పెట్టిన వెంటనే ఎన్ని వ్యూస్ వస్తాయా, ఎన్ని లైక్స్ వస్తాయా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారా అని ఎదురు చూస్తాను నేనైతే. కానీ ఎక్కువైతే వ్యూస్ రావడం లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.